ఇవంతా తీయాలంట ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రంజాన్ స్పెషల్ సేమియా చేస్తున్నాం. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన వేడి నీళ్లు కాగబెట్టుకోవాలి. తర్వాత నెయ్యి వేయాలి. తర్వాత వేరే గిన్నెలో ఒక 4 స్పూన్ల నెయ్యి వేసి దాంట్లో యాలక్కాయలు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. యాలక్కాయలు వేసిన తర్వాత కొంచెం వేగాక అందులో జీడిపప్పు వేసి బాగా వేగించుకోవాలి. జీడిపప్పు జీడిపప్పు వేసి వేగించుకోవాలి. తర్వాత కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే అందులో एक ग्लास भी तो हल्लू बात हो सभी पड़ जाते వేగించుకొని ఒక చిన్న కప్పు నిండుగా నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. తర్వాత చక్కెర పావు కిలో చక్కెర మనకు తగినంత చక్కెర వేసుకొని చక్కెర బాగా కరిగే వరకు వేగించుకోవాలి. తగినంత చక్కెర, ఇంకొంచెం చక్కెర వేసి మన తీపికి సరిపడేంత వేసుకోవాలి. చక్కెర బాగా కరిగి పాకం వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత వేడి నీళ్ళలో సేమియాలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత నీళ్ళంతా ఉంచేయాలి. కొంచెం వేగిన తర్వాత నీళ్ళంతా వంపేయాలి. నీళ్ళంతా వంచేయాలి. इसकी थाली क्या होगी? थाली बराबर नहीं है. वो अभी बुरी डबरे बुबरे थोड़ी करे खाना ना को ऐसे बोली ये खाना कैसे वो ये उठा को इसको रखी रख गया. क्या करते क्या वो అన్నీ చక్కెర పాకంలో వేసుకోవాలి. వేడివేడిగా పాల సేమియా పాయసం రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని తినేయడమే. ఓకే.